ఈ విశ్వంలో బ్రహ్మకి విష్ణువుకి కూడా అర్థం కాలేని ఒక శక్తి ఉంది. ఆ శక్తి మహాశివుడు. ఒకప్పుడు బ్రహ్మ మరియు మహావిష్ణువు మధ్య తీవ్రమైన వాదన మొదలైంది. నేనే ఈ సృష్టికి ఆదిని అని బ్రహ్మ గర్వంగా అన్నాడు. విష్ణువు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, సృష్టించడం గొప్ప కాదు బ్రహ్మ, దాన్ని కాపాడడం గొప్పది. వాదన మరింత పెరిగింది. లోకాలన్నీ ఈ కంపనంలో వణికిపోయాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ పాతాళాన్ని తాకుతూ ఓ అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి ఎంత ఎత్తుకు వెళ్ళిందో కనిపించలేదు, ఎంత లోతుకి దిగిందో కూడా తెలియలేదు. దేవతలందరూ భయంతో నిలిచిపోయారు. అప్పుడే ఆ జ్యోతి మధ్య నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఈ జ్యోతికి ఆది అంతం ఎవరు కనుగొంటారో వారే శ్రేష్ఠులు. వెంటనే బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశం వైపు ఎగిరిపోయాడు. మహావిష్ణువు వరాహ అవతారంలో పాతాళంలోనికి దూసుకుపోయాడు. వాళ్లు వెతికారు, వేల సంవత్సరాలు, లక్షల యోజనాలు. కాని ఆ జ్యోతికి ముగింపు కనిపించలేదు. చివరికి మహావిష్ణువు తిరిగి వచ్చాడు. తలవంచి వినమ్రంగా అన్నాడు, నేను కనుగొనలేకపోయాను, ఇది అనంతం. కాని బ్రహ్మ అహంకారం ఇంకా తగ్గలేదు. మధ్యలో కనిపించిన కేతకీ పువ్వును సాక్షిగా పెట్టుకుని నేను ఆ జ్యోతి చివర చూసి వచ్చాను అని అబద్ధం చెప్పాడు. ఆ మాట పూర్తయ్యేలోపే ఆ అగ్నిస్తంభం భీకరంగా కంపించింది. మధ్య నుంచి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటం నుంచి గంగ ప్రవహిస్తోంది. కంఠంలో నాగాభరణం, మూడో నేత్రంలో ప్రళయాగ్ని. శివుడి కోపం చూసి దేవతలే వణికిపోయారు. అప్పుడు మహాదేవుడు గంభీరంగా అన్నాడు, అహంకారం జ్ఞానాన్ని కూడా అంతం చేస్తుంది. బ్రహ్మ అబద్ధానికి కోపించిన శివుడు, భూమిపై నీకు ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అని శపించాడు. కేతకీ పువ్వును కూడా తన పూజలో ఎన్నటికీ స్వీకరించనని ప్రకటించాడు. మహావిష్ణువు వినమ్రతను చూసి ఆశీర్వదించాడు. ఆ రోజు దేవతలందరికీ ఒక గొప్ప సత్యం అర్థమైనది. శివుడు ఒక రూపం కాదు, ఆది అంతం లేని అనంత తత్వం. అందుకే శివలింగాన్ని అనంత జ్యోతి స్వరూపంగా పూజిస్తారు. హర హర మహాదేవ.